అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ను ఇంతకు ఇంత దెబ్బ కొట్టి తీరాలి అని ప్రతి భారతీయుడు రగిలిపోతున్న వేళ మనం కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ అప్పుడే విలవిలలాడిపోవడం మొదలుపెట్టింది. ఇంకా మన వైపు నుంచి మిసైల్స్ దూసుకుని వెళ్ళలేదు, ఇంకా మన వైపు నుంచి గన్స్ పేలలేదు, ఇంకా మన వైపు నుంచి వార్షిప్స్ యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. అప్పుడే పాకిస్తాన్ దెబ్బకు దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ వెన్నులో వణుకు అప్పుడే ప్రారంభమైంది. అందుకే పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ఒక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల, లండన్ లాంటి చోట్ల పాకిస్తాన్ని ర్యాగింగ్ చేయడం కూడా మొదలుపెట్టారు మన భారతీయులు, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా. ఈ జరుగుతున్న పరిణామాలన్నింటి నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతుంది. మనం పాకిస్తాన్పై ఇంకా ఎటువంటి బాంబులు వేయలేదు, కేవలం మనం వేసింది ఒకే ఒక్క బాంబ్, అదే వాటర్ బాంబ్. మనం జస్ట్ ట్యాప్ కట్టేసామంతే పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం మొదలుపెట్టింది. మనం సింధు నది జలాలను జస్ట్ ఆపేసామంతే అప్పుడే పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం మొదలుపెట్టింది. ఇక నిజంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ ఏమైపోతుందో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. కానీ మనం తీసుకున్న నిర్ణయం జస్ట్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశాం. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతోనే పాకిస్తాన్కు అర్థమైపోయింది. అందుకే మనం యుద్ధం అనే మాట ఇంకా వాడలేదు, పాకిస్తాన్ దాన్ని యుద్ధంగానే తీసేసుకుంది. పాకిస్తాన్ గొంతు ఎండిపోతుంది. సింధు నదీ జలాలు పాకిస్తాన్ వైపు వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే పాకిస్తాన్లో ఉన్న ఎక్కువ మందికి తాగటానికి నీరుండదు. సింధు నదీ జలాలను మనం ఆపేస్తే పాకిస్తాన్లో ఉన్న పంటలు ఎండిపోతాయి, వాళ్ళకు తినడానికి తిండి ఉండదు, మళ్ళీ భారత్ పైనే ఆధారపడవలసి వస్తుంది. అందుకే 1960లో ఈ ఒప్పందం చేసుకున్నాం. 1960లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మన భారత ప్రధాని నెహ్రూ ఇద్దరి మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి పాకిస్తాన్ మనపై ఎన్ని దెబ్బలు కొడుతున్నప్పటికీ, భారత్లో ఎంత రక్తపాతం సృష్టిస్తున్నప్పటికీ మనం మాత్రం ఈ ఒప్పందాన్ని అమలు చేస్తూనే ఉన్నాం. తాజాగా జరిగిన రక్తపాతంతో మనం ఈ ఒప్పందాన్ని నిలిపివేశాం. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్కి అర్థమైపోయింది, భారత్ మనపై బాంబులు వేయాల్సిన అవసరం లేదు, భారత్ మనపై మిసైల్స్ వేయాల్సిన అవసరం లేదు, భారత్ మనపై తోటాల వర్షాన్ని కురిపించాల్సిన అవసరం లేదు, చుక్క నీరు రాకుండా చేస్తే చాలు మన పని అయిపోయినట్టే అనే విషయం పాకిస్తాన్కు అర్థమైంది. నిజం చెప్పండి, ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఒకే ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. సింధు నది మన దేశం నుంచి పాకిస్తాన్ వెళుతోంది కాబట్టి 1960 నుంచి పాకిస్తాన్ ఎన్ని వెధవ వేషాలు వేసినా మనం నీరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఆ నీటిని ఆఫ్ చేసేటప్పటికి పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయింది. ఇదే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చే నది అయితే పాకిస్తాన్ ఈ పాటికి ఏం చేసి ఉండేదో మీరు ఊహించగలరా? ఒక్కసారి ఇదే పరిస్థితుల్లో ఇదే నీళ్లు పాకిస్తాన్ వైపు నుంచి భారత్కు వస్తూ ఉంటే పాకిస్తాన్ ఏం చేసి ఉండేదో మీరు ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఏం చేసామంటే మానవత్వాన్ని చూపించాం. పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టిన ప్రతిసారి, పాకిస్తాన్ మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించిన ప్రతిసారి మనం మాత్రం పాకిస్తాన్ ప్రజలపై మానవత్వాన్ని చూపిస్తూనే వచ్చాం. మనం చూపించిన మానవత్వంతోనే పాకిస్తాన్ ఈరోజు బతకగలుగుతోంది. మనం విడుదల చేసిన చుక్క నీటితోనే పాకిస్తాన్ గొంతు నింపుకుంటోంది. మనం విడుదల చేసిన చుక్క నీటితోనే పాకిస్తాన్ ఈరోజు పంటలు పండించుకుంటోంది. ఇప్పుడు మనం ఆ సింధు నది ఒప్పందాన్ని, ఇండస్ట్రీని ఒక్కసారిగా మనం వెనక్కు తీసుకోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు విలవిల్లాడిపోవడం మొదలుపెట్టింది. మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద రక్తపాతాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు, అక్కడ సైనికులను మనం దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటేనే ఆ దేశం విలవిల్లాడిపోతుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఆ సింధు నది దగ్గర ఇప్పుడు చుక్క నీరు కిందకి వెళ్ళడం లేదు. ఒక్కసారి మొదటి బాక్స్ని చూడండి, మీకు ఏమనిపిస్తుందో. అక్కడ నుంచి చుక్క నీరు కిందకి వెళ్ళడం లేదు. నిజానికి వెస్ట్ వైపు ఉన్న నదులన్నీ కూడా, పాకిస్తాన్ వెస్ట్ వైపు 3 నదులు ఉన్నాయి, భారతదేశం వెస్ట్ వైపు సింధు, జీలం, చినాబ్, ఈ నదులు పాకిస్తాన్కు నీళ్ళు అందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీటి నుంచి కిందకు ఒక చుక్క నీరు వెళ్ళే అవకాశం కూడా లేదు. దీంతో పాకిస్తాన్ గొంతెండిపోతుంది. అందుకే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ప్రేలాపన చేస్తూ ఉన్నాయి. మీరు సింధు నది జలాలను మా
వైపు రానివ్వకుండా ఆపేస్తే మేము రక్తపాతాన్ని సృష్టిస్తాము అంటూ ఈ పాకిస్తాన్ పిచ్చుకుక్కలు కొన్ని కోతలు కూస్తూ ఉన్నాయి. మనం నిన్న చూసాం బిలావల్ భుట్టో కానీ హాఫీజ్ సయీద్ కానీ. బిలావల్ భుట్టో బెనజీర్ భుట్టో కుమారుడు, విదేశాంగ మంత్రిగా పనిచేస్తాడు, మాజీ ప్రధాని కుమారుడుగా ఉన్నాడు. ఈ బిలావల్ భుట్టో ఏమంటున్నాడు అంటే మీరు సింధు నది జలాలు ఆపేస్తే మేము రక్తపాతం సృష్టిస్తామని. చూడండి, ఒకసారి ఆపేశాం, ఇప్పుడు ఏం చేస్తారు? ప్రపంచ దేశాల ముందు ఒంటరైపోతుంది పాకిస్తాన్. అటు హాఫీజ్ సయీద్ కూడా మేము రక్తపాతాన్ని సృష్టిస్తామని అంటున్నాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏమంటున్నాడో తెలుసా? పాకిస్తాన్ ప్రధాని చెబుతున్న మాటలు వింటే మీకు మనం ఏ యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ కీళ్లు వంచేస్తామని మీకు అనిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు దిగొచ్చాడు. యుద్ధం చేయకుండానే, మిసైల్స్ వదలకుండానే, బాంబులు పేల్చకుండానే, గన్స్ ట్రిగ్గర్ నొక్కకుండానే పాకిస్తాన్ ప్రధాని దిగొచ్చాడు. మేము ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాము, ఒక తటస్థ విచారణ జరిపించండి అని అడుగుతూ ఉన్నాడు. కాళ్ల బేరానికి వచ్చాడు పాకిస్తాన్ ప్రధాని. తటస్థ విచారణ జరిపించండి అని అంటూ ఉన్నాడు. మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాడు. నీళ్లు రాకపోతే మా గొంతు ఎండిపోతుంది, మా పంటలు ఎండిపోతాయి, మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు భారత్ దయాదాక్షిణ్యాలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి. మన భూభాగం నుంచి ప్రవహించే నదుల విషయంలో పాకిస్తాన్ ఎన్ని వేషాలు వేసినా మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్కి నీళ్లు ఆపలేదు. అది మన మానవత్వం. ఇప్పటి వరకు మనం పాకిస్తాన్కు నదీ జలాలను ఆపలేదు. పాకిస్తాన్ మన దేశంలో ఎంత మారణహోమాన్ని సృష్టించినా మనం ఇంతవరకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు ఈ మారణహోమంతో మనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్కి గుర్తొస్తుంది తమ గొంతు ఎండిపోతుందని. ఇప్పుడు పాకిస్తాన్కి గుర్తొస్తుంది తమ పంటలు ఎండిపోతూ ఉన్నాయని. ఒక్కసారి పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. ఆ మాటలు మీకే వినిపిస్తున్నాను. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, విన్నారా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో? ఇంతకు ముందు అదే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మాట్లాడిన వాగిడికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్న మాటలకి తేడాను గమనించారా? ఇంతకుముందు పాకిస్తాన్ పిచ్చి కుక్కలు అన్నారు, మాకు నీటిని విడుదల చేయకపోతే భారత్లో మేము రక్తపాతాన్ని సృష్టిస్తాము అని పాకిస్తాన్ పిచ్చి కుక్కలు పిచ్చివాగుడు వాగాయి. ఇప్పుడు అర్థమైంది పాకిస్తాన్ ప్రధానికి, అసలు విషయం అర్థమైంది.
వాటర్ అనేది, నీళ్లు అనేది మాకు చాలా అవసరము అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. నీళ్ళు అనేవి మాకు ముఖ్యమైన ఆధారం అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. నీళ్లు మాకు 24 కోట్ల మందికి 240 మిలియన్ పీపుల్ జనానికి వాటర్ అనేది మాకు అవసరం అని అంటూ ఉన్నాడు. మీ నీళ్లు మాకు కావాలి అని ఈ పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. భారత దెబ్బకి అప్పుడే పాకిస్తాన్ ప్రజలు విలవిలలాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళ గొంతు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మాకు నీళ్లు కావాలని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ నేతలు రక్తం గురించి మాట్లాడారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ నేతలకు, పాకిస్తాన్ సైన్యానికి ఉన్నది భారత్ను ఎలా దొంగ దెబ్బ తీయాలి, భారత్లో ఎలా రక్తపాతాన్ని సృష్టించాలి అని పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ నేతలు, పాకిస్తాన్ ఆర్మీ ఆలోచిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం ఆలోచిస్తున్నాడో విన్నారా మీరు? పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటూ ఉన్నాడు, మా గొంతు ఎండిపోతుంది, నీళ్లు కావాలి అని. ఇప్పటికే చుక్క నీరు వదిలేది లేదు, మేము నీళ్లు ఇచ్చేది లేదు, మా ప్రజల రక్తాన్ని కళ్ళ చూడాలి అనుకున్న మీకు నీళ్ళు ఇచ్చేది లేదు అని మనం జస్ట్ నీళ్ళని ఆపేసాం. 1960 సంవత్సరం నుంచి కూడా ఈ నీళ్లను మనం వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. 1947 నుంచి వాళ్ళు మనల్ని దొంగదెబ్బ కొడుతూనే ఉన్నారు. కానీ మనం 1960లో ఎప్పుడైతే ఈ ట్రీటీ జరిగిందో, ఈ ఒప్పందం జరిగిందో, మన ప్రధానికి వాళ్ళ అధ్యక్షుడికి మధ్య ఈ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పటి నుంచి కూడా మనం సింధు నదిలో ఎక్కువ నీటి వాటాను, నీటి భాగాన్ని వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. మన దయా దాక్షణ్యాలతో వాళ్ళ నేల తడుస్తోంది, మన దయా దాక్షణ్యాలతో వాళ్ళ గొంతు తడుస్తోంది, మన దయా దాక్షణ్యాలతోనే వాళ్ళు పంట పండించుకొని 2 మెతుకులు తినగలుగుతున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో రక్తపాతం గురించి మాట్లాడని పిచ్చి కుక్కలు ఇప్పుడు మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నారు. మనం కశ్మీర్ దాడి తర్వాత భారతదేశం అంతా కూడా రగిలిపోతూ ఉంది. భారతదేశం అంతా రగిలిపోతున్న సందర్భంలో కూడా వాళ్ళు రక్తపాతం గురించి మాట్లాడారు. బెనజీర్ భుట్టో కుమారుడు బెనజీర్ భుట్టోను కూడా అక్కడ కాల్చి చంపేశారు. బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. ఆ బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కూడా చెప్తున్నాడు, మాకు నీళ్ళు ఇవ్వకపోతే రక్తపాతం సృష్టిస్తాము అని. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన మాటలు విన్నారు కదా, ఒక్కసారి బెనజీర్ భుట్టో మాట్లాడిన మాటలు కూడా ఉందాం. ఆ మాటలకు ఈ మాటలకు ఎంత తేడా ఉందో ఒక్కసారి మీరే వినండి. బిలావల్ భుట్టో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, విన్నారా వీడి మాటలు? ఇప్పుడు చెప్పండి, వీడిని పిచ్చి కుక్క అనాలా ఇంకేమనాలో? పిచ్చి కుక్క అనేది చిన్న పదమే కదా. పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు, పాకిస్తాన్కు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు ఈ పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క ఏమంది అంటే, మీరు వాటర్ ఆపేస్తే మేము మీ దేశంలో రక్తపాతం సృష్టిస్తామన్నాడు. సింధు నది జలాలు ఆపేసేటప్పటికి మనం యుద్ధం చేయలేదు, మిసైల్ వదలలేదు, బాంబులు వేయలేదు, ఏమీ చేయలేదు. కూల్గా జస్ట్ సింధు నది జలాలను ఆపేసామంతే మొత్తం పాకిస్తాన్ విలవిల్లాడిపోతుంది. వాళ్ళకు గొంతు ఎండిపోతుంది, వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు కదా వాళ్ళ ప్రజలు వాళ్ళ పాలకులను, సైన్యాన్ని పీక్కుని తింటారు. ఇదే చేస్తే పాకిస్తాన్లో కరువు వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కుని తింటోంది, ఇప్పటికే పిచ్చివాగుడు వాగుతోంది పాకిస్తాన్. 2 రోజులు నీళ్ళు ఆపేటప్పటికీ, పాకిస్తాన్ గొంతు ఎండేటప్పటికీ ఇప్పటి వరకు రక్తం గురించి మాట్లాడిన ఈ పిచ్చి కుక్కలు ఇప్పుడు గొంతు ఎండిపోతుంది, నీళ్లు కావాలి అని పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో, మీ అభిప్రాయాన్ని ఇప్పుడు చెప్పండి కమెంట్ బాక్స్లో స్పష్టంగా. నీళ్ళు ఇవ్వాలా? చుక్క నీళ్లు పాకిస్తాన్కి ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పేటప్పటికీ ఆ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే ప్రధాని ఇప్పటికి వచ్చి మాకు
తటస్థ వేదిక పైన విచారణ జరిపించండి అని చెప్తున్నాడు. గతంలో కూడా ఎన్ని విచారణలు జరిపి పాకిస్తాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాం. ప్రతిసారి పాకిస్తాన్ దోషగానే నిలబడుతుంది. ప్రతిసారి పాకిస్తాన్ తోకముడిచి పారిపోతూనే ఉంది. మరి ఈసారి కూడా పాకిస్తాన్ దొంగ మాటలు చెప్తుంది. మాకు గొంతు ఎండిపోతుంది, మాకు నీరు అవసరం, మా 24 కోట్ల మందికి మీ నీరు అవసరం అంటూ ఉంది. ఇప్పటి వరకు మీ దేశంలో రక్తపాతం సృష్టిస్తాం, మీ నాలుకలు చీరేస్తాం, మీ కంటాలు కోసేస్తామన్న ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పుడు మా గొంతు ఎండిపోతుంది, మా ప్రజల గొంతు ఎండిపోతుంది, మా పంటలు ఎండిపోతున్నాయి, మీ నీళ్లు కావాలి అని అప్పుడే అడుక్కోవడం మొదలుపెట్టారు. ఇంకో 4 రోజులు నీళ్లు ఆపేటప్పటికి పాకిస్తాన్లో కరువు మొదలవుతుంది. ఆ పాకిస్తాన్ ప్రజలే ఈ పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడే పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో మీరు విన్నారు కదా. అదే సందర్భంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకేమన్నాడో మీరు విన్నారు కదా. ఇప్పుడు ఒక పిచ్చి కుక్క మాటలు కూడా విన్నాం, ఆల్రెడీ విన్నాం. అయినా కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా. ఎందుకంటే 1960 నుంచి కూడా మనం వాళ్ళకి నీళ్ళు ఇస్తూనే ఉన్నాం కదా. మరి వీళ్ళ మాటలు ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి కదా. ఒక్కసారి హఫీజ్ సయ్యద్ అనే పిచ్చి కుక్క మాటలు విందాం. వాడు ఏం మాట్లాడాడు విందాం. तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। విన్నారు కదా ఈ లష్కరే తోయిబా పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో. గొంతు చించుకుని మరీ మాట్లాడింది. మీరు మాకు నీళ్లు ఆపేస్తే మీరు రక్తం కల చూస్తామంది. ఆ పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు బిలావల్ భుట్టో కూడా అవే మాట్లాడాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వస్తున్నాడు. మీ నీళ్ళు ఇవ్వకపోతే మా గొంతు ఎండిపోతుంది, మీ నీళ్ళు ఇవ్వకపోతే మా పంటలు ఎండిపోతాయి, మీ నీళ్ళు ఇవ్వకపోతే మా పొట్టలు నిండవు, మీ నీళ్ళు ఇవ్వకపోతే మా ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు అని ఈ పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు మన కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఇప్పటి వరకు మనం యుద్ధం చేయలేదేమి, అందరూ చూస్తూ ఉన్నారు భారత్ ఏ విధంగా దెబ్బ కొడుతుందని. భారత్ పాకిస్తాన్ పై కొట్టబోయే దెబ్బ ఏ విధంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. జస్ట్ మనం సింపుల్గా మిలిటరీ యాక్షన్ తీసుకోలేదు, ఏమీ లేదు. జస్ట్ సింధు నదీ జలాలను మన దయా దాక్షిణ్యాల మీద వాళ్ళు నీళ్లు తాగుతున్నారు, మన దయా దాక్షిణ్యాల మీద వాళ్ళ పంటలు పండించుకుంటున్నారు. అలాంటి సింధు నదీ జలాలను జస్ట్ ఆపేసాం అంతే. జస్ట్ ఆపేసేటప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే మన కాళ్ళు పట్టుకోవడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తారు. మా ప్రజలు గొంతు ఎండిపోతుంది, మా రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందుకు వెళ్తారు. మీరు అనుకుంటూ ఉన్నారా ఏదైనా దేశం ఈ సమయంలో పాకిస్తాన్ వెంట నిలబడుతుంది అని? మీరు అనుకుంటూ ఉన్నారా ఇంకా మనం పాకిస్తాన్ పై దయాదాక్షిణ్యాలు చూపించాలని? ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు గుర్తుంది కదా. ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళు ఏం మాట్లాడారో, నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని చూస్తామని. అయ్యా బాబు నీళ్ళు ఈ ప్లీజ్ అని మనల్ని అడుక్కోవాల్సింది పోయి నీళ్ళు ఇవ్వకపోతే మిమ్మల్ని నరికందులో పడేస్తామన్నారు. నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని ఆ నదిలో పారిస్తామన్నారు. నీళ్లు ఆపేస్తే మీ రక్తాన్ని ప్రవహింపజేస్తాము అని అన్నాడు ఈ పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయా? ఇప్పటి వరకు రక్తం గురించి మాట్లాడి పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పుడు వాళ్ళకి గొంతెండిపోతుందనే విషయం గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మనం నిజంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? మనం అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు, మనం మిసైల్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు, మనం వార్షిప్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లను వదిలితేనే
1947 నుంచి మనకి పక్కలో బల్లెంలానే ఉన్నారు. 1947 నుంచి ఎంతమంది భారతీయుల ప్రాణాలు తీసేశారో గుర్తుంది కదా. 4 సార్లు కార్గిల్ వరకు మనతో 4 సార్లు ప్రత్యక్ష యుద్ధానికి తెగబడ్డారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలు. ఆ తర్వాత అడపా ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూ, ఎక్కడో ఒక చోట బాంబులు పెడుతూ భారతదేశంలోకి ఈ ఉగ్రవాదులను చొప్పిస్తూ మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. అయినా కూడా మనం దయాదాక్షిణ్యంతో వాళ్ళకి ఎప్పుడు కూడా నీళ్లను ఆపలేదు. కానీ ఈసారి నీళ్లను ఆపేసరికి పాకిస్తాన్కు అసలు విషయం తెలిసి వచ్చింది. లబోదిబోమని ప్రపంచ దేశాల ముందుకు వెళ్తున్నాయి, మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాయి. నీళ్లు మాకు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. నీళ్లు మా 24 కోట్ల మంది ప్రజలకు నీళ్లు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చారు వీళ్ళకి వాళ్ళ దేశ జనాభా. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రజల బాగోగులు కూడా పట్టించుకోలేదు ఈ పిచ్చి పాలకులు. ఇప్పటి వరకు పాకిస్తాన్ జనాలను కూడా భారతదేశంపై ఏ విధంగా ఉసుగొలుపుదామని చూశారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కులు, ఈ పాకిస్తాన్ పాలకులందరూ కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని గుర్తొచ్చింది. మరొక్కసారి విందాం పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడు, ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క నాయకుడు ఏం మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి, సైన్యాధిపతికి వీళ్ళందరికీ పిచ్చి పట్టింది ఈ క్షణంలో. అందుకే పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. ఒకడు కాళ్ళు పట్టుకుంటానంటాడు, ఇంకొకడు రక్తాన్ని సృష్టిస్తానంటాడు. ఇప్పటి వరకు మన భారతదేశ ప్రజల రక్త మాంసాలు కళ్ళ చూడాలి అని అనుకున్న ఈ పిచ్చి కుక్కలకు ఇప్పుడు నీళ్లు గుర్తొస్తున్నాయి. మరోసారి చూద్దాం పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. Gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, చూసారుగా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు నీళ్లు గుర్తొచ్చాయి. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ పంటలు గుర్తొచ్చాయి. ఇప్పటి వరకు ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు ఏం గుర్తు రాలేదు. భారత్ పైన విధ్వంసం మాత్రమే గుర్తొచ్చింది. భారత్ పై రక్తాన్ని చిందించాలని మాత్రమే గుర్తొచ్చింది. అందుకే వాళ్ళ ప్రజల కష్టార్జితాన్ని కూడా ఈ టెర్రరిస్ట్ అనే పిచ్చి కుక్కలను పెంచి పోషించి భారత్పై వదలడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కుంటూ ఉంది. పాకిస్తాన్లో ఇదే పరిస్థితి కొనసాగితే కరువుతో అల్లాడిపోయి ఇదే పాలకులను పీక్కుని తినే రోజులు ఎంతో దూరంలో లేదు అని వస్తుంది. మన పాలకులు తెగేసి చెప్పారు, చుక్క నీరు కూడా ఇచ్చేది లేదు అని. 1960 నుంచి ఇప్పటి వరకు కేవలం మన దయా దాక్షిణ్యాల మీదే ఈ పాకిస్తాన్ బతుకుతూ వచ్చింది. మనం ఎటువంటి యుద్ధాన్ని చేయలేదు, అణుబాంబులను వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లను ఆపితే వాళ్ళకి అసలు విషయం గుర్తొచ్చింది. ఒక్కసారి మీకు 3 బాక్సులను కూడా చూపిస్తాను. పాకిస్తాన్ ప్రధానిని పాకిస్తాన్ హఫీజ్ సయీద్ని, పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు బిలావల్ భుట్టోని, వీళ్ళ ముగ్గురిని 3 బాక్సుల్లో మీకు చూపిస్తాను. ఒక్కొక్కడు అన్న మాటల గురించి మీకు వినిపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారు మీరే చూడండి. ఒక్కసారి బిలావల్ భుట్టో వీళ్ళ ముగ్గురిని కూడా 3 బాక్సులను చూడండి. ముగ్గురు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అందుకే ఈ వీళ్ళు మాట్లాడిన పదే వాళ్ళ మాటలు మీకు వినిపించాను. ఆ పైన కనబడుతున్నాడు కదా, వాడే బిలావల్ భుట్టో. ఆ కింద కనబడుతున్నాడు కదా, వాడే పాకిస్తాన్ ప్రధాని. వాడే అన్నందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి, ఎందుకంటే ప్రధానిని, వాళ్ళ ప్రధానైనా ఇంకొకడైనా ఎవడైనా మనకు అవసరం లేదు. మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించాలని కుయుక్తులు పన్నిన దేశం తాలూకు ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా మనం గౌరవించాల్సిన అవసరం లేదు. అందుకే నేను వాడు అనే పదాన్ని వాడుతున్నాను. ఆ పైన ఉన్నవాడు మాజీ ప్రధాని కొడుకు బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో. ఈ కింద కనిపిస్తున్న వ్యక్తి ప్రస్తుత ప్రధాని. ఆ ప్రధాని ఏం మాట్లాడాడు కూడా విన్నాం. బెనజీర్ భుట్టో కూడా నిన్న మాట్లాడాడు.
రక్తపాతాన్ని సృష్టిస్తామని. హఫీజ్ సయీద్ కూడా, లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా మాట్లాడాడు. మనల్ని బెదిరించాడు, మన ప్రధానిపైనే దాడి చేస్తామన్నాడు, మన ప్రజలపైనే దాడి చేస్తామన్నాడు. ఇప్పుడు వాళ్ళ చూడండి ఒకసారి మధ్య బాక్స్లో చూసారా, సింధు నదిపై నుంచి ఒక్క చుక్క కూడా వెళ్ళట్లేదు, ఒక్క చుక్క నీరు కూడా కిందకి వెళ్ళట్లేదు. ఈ ముగ్గురిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు నాకు చెప్పండి. మొదటి బాక్స్లో కనిపిస్తున్నది మాజీ ప్రధాని కొడుకు. వీడేమంటాడంటే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మేము రక్తపాతాన్ని సృష్టిస్తామంటాడు ఈ మాజీ ప్రధాని కొడుకు. ఆ చివరి బాక్స్లో కనిపిస్తున్నది హాఫీజ్ సయీద్. వీడే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క కనుసన్నల్లోనే భారతదేశంపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ పిచ్చి కుక్క కనుసన్నల్లోనే మన దేశంలో మన జరిగిన దాడికి సూత్రధారులైన టీఆర్ఎఫ్ పురుడు పోసుకుంది. ఈ పిచ్చి కుక్క ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తారు. ఎప్పటికి కూడా వాడికి అహంకారం అనగలేదు. ఎందుకంటే ఇంకా ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ప్రధాని స్థాయిలో ఉన్నాడు కాబట్టి అయ్యో నీళ్లు మా ప్రజలు అంటూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరికి అది అవసరం లేదు కదా. భారత్పై విషయం కక్కితే చాలు. నిజానికి పాకిస్తాన్ ప్రజలు ఏమైపోయినప్పటికీ కూడా వాళ్ళకి అవసరం లేదు. అందుకే పాకిస్తాన్లో ప్రజలు అడుక్కుంటున్నప్పటికీ వాళ్ళ డబ్బులతో అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనపై ఆ ఉగ్రవాదాన్ని ఉసుగొలుపుతున్నారు. అందుకే ఆ మూడో బాక్స్లో కనిపిస్తున్న ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్క ఇప్పటికీ మనం నీళ్లు బంద్ చేసినప్పటికీ మీరు నీళ్ళు ఎలా బంద్ చేస్తారు, మీరు రక్తాన్ని కల చూస్తూ ఉంటున్నాడు. కానీ ఆ మధ్యలో ఉన్న వ్యక్తే పాకిస్తాన్ ప్రధానికి ఇప్పటికీ అర్థమైంది. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తే తొలితో కొట్టేది, తరిమి కొట్టేది పాలకులను మాత్రమే. ఈ పాకిస్తాన్ ప్రధానికి ఇప్పటికీ అర్థమైంది, నీళ్లు రాకపోతే ప్రజలు తిరగబడితే తొలుత దాడి చేసేది నన్నే అని ఈ పాకిస్తాన్ ప్రధానికి అర్థమైంది. అందుకే నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని మన కాళ్ళు పట్టుకోవడానికి అడుగుతున్నారు. 240 మిలియన్ ప్రజలకు నీళ్లు అవసరం మహాప్రభు అని అంటూ ఉన్నాడు. అంటే 24 కోట్ల మంది, మా దేశంలోని 24 కోట్ల మంది మీ నీళ్లు కావాలి అని అడుగుతున్నాడు. వాళ్ళ దేశంలోని 24 కోట్ల మంది భారతదేశం నీళ్లు కావాలి అంట. మరి భారతదేశ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? నీళ్ళు ఇద్దామా, నీళ్ళు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్పై ఎటువంటి యుద్ధం చేయాలని అనుకుంటున్నారు? నిజం చెప్పండి. ఇప్పటి వరకు 1960 నుంచి ఇప్పటి వరకు మన మానవత్వంతో కదా వాళ్ళు గొంతు నింపుకున్నది. ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి అని మీరు అనుకుంటూ ఉన్నారా? కరువుతో చావని అని అనుకుంటూ ఉన్నారా? ఒకవేళ పాకిస్తాన్లో కరువు అంటూ వస్తే పాకిస్తాన్ ప్రజలు మొదటగా దాడి చేసేది ఎవరిపైన తెలుసా? పాకిస్తాన్ సైనికులపైన, పాకిస్తాన్ పాలకులపైన. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పటికే వాళ్ళకి గొంతు ఎండిపోతుంది. ఇక పంటలు ఎండిపోవడం కూడా మొదలు పెడితే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లుండవు. ఈ పరిస్థితి వస్తే పాకిస్తాన్ ప్రజలు తొలుత తరిమి కొట్టేది ఆ దేశ పాలకులను, ఆ దేశ సైనికులను. బహుశా మనం దాన్ని కల్లారా చూస్తామేమో. ఇప్పటి వరకు కేవలం సర్లే కదా పాపం, ఎందుకు నీళ్లు, ఆ దేశ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడ్డామని మనం 1960 నుంచి నిరాటంకంగా నీరు వదులుతున్నాం. మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇంతకుముందు నేను అడిగిందే ఇదే పరిస్థితి పాకిస్తాన్కి. పాకిస్తాన్ వైపు నుంచి మన వైపు ప్రవహించే నది అయితే పాకిస్తాన్ ఏం చేసి ఉండేదని మీరు అనుకుంటున్నారు చెప్పండి. మనం కాబట్టి పాకిస్తాన్ మనల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా 1960 నుంచి అప్పటి ప్రధాని నెహ్రూ, అప్పటి ఆ దేశ అధ్యక్షుడు, ఇద్దరి మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ మనం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూనే వచ్చాం. ఇదే అవకాశం పాకిస్తాన్ చేతిలో ఉంటే ఇంకా నీరిస్తూ ఉండేదని మీరు అనుకుంటూ ఉన్నారా? నీరు ఇస్తుందని మీరు అనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం నీళ్లను బంద్ చేసేటప్పటికి పాకిస్తాన్కు దిమ్మ తిరిగి వచ్చింది. మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ దృశ్యాలు చూపించబోతున్నాను. ఈ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు ఏంటంటే ఒక్కసారి లండన్ వెళ్దాం. లండన్లో భారతీయులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పటివరకు మనం అనుకున్నాం కదా పాకిస్తాన్పై మిసైల్ వదలాలి, పాకిస్తాన్పై అణుబాంబు వదలాలి, పాకిస్తాన్పై రాకెట్లతో విరుచుకుపడాలని అనుకుంటూ ఉన్నాం కదా. కానీ ఏం జరగలేదు. ఏ డ్యామేజ్ మన వైపు జరగకుండా జస్ట్ నీళ్ళని ఆపేటప్పటికీ వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. లండన్లో మన భారతీయులు ఏం చేస్తున్నారు తెలుసా? ర్యాగింగ్ చేస్తున్నారు. లండన్లో మన భారతీయులు పాకిస్తాన్ని ర్యాగింగ్ చేస్తున్నారు. వేటితోనో తెలుసా? నీళ్ల బాటిల్తో. ఒక్కసారి మిమ్మల్ని లండన్ తీసుకెళ్తాను, ఆ దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాలు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. पंचायती राज दिवस पर इस कार्यक्रम से जुड़ने के लिए पानी चाहिए, पाकिस्तान पानी नहीं मिलेगा। पाकिस्तान पानी नहीं मिलेगा।
చూసారా లండన్లో మన భారతీయులు పాకిస్తాన్ను ర్యాగింగ్ చేస్తున్న దృశ్యాలు. నిజానికి ఇప్పటికీ పాకిస్తాన్ పాలకులకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ప్రధాని నీళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అంటే వాళ్ళ స్వరం తగ్గించి మాట్లాడుతున్నప్పటికీ నీళ్ళ అవసరం వాళ్ళకి గుర్తొచ్చింది. ఇప్పుడు నీళ్ళ అవసరం గురించి మేము ఏమన్నా చేస్తాం అంటే మరీ వాళ్ళ తలంచి కాళ్ళు పట్టుకున్న అభిప్రాయాన్ని కలిగించకూడదు కాబట్టి మేకపోతు గాంభీర్యాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు నీళ్లు గుర్తొస్తూ ఉన్నాయి. మా ప్రజలకు, మా 24 కోట్ల మంది ప్రజలకు మీ నీళ్లు కావాలి అని ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళలో మా వాటా ఉంది, మాది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆ బిలావల్ భుట్టో చెప్పింది అదే, ఈ హఫీజ్ సయ్యద్ చెప్పింది అదే. ప్రధానమంత్రి కూడా కొంత స్వరాన్ని తగ్గించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తగ్గించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా మాకు హక్కు ఉంది అని మాట్లాడుతున్నాడు. కానీ మీ హక్కు ఉంటే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అనే సంకేతాలను భారత్ ఇవ్వడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బహుశా ఇక కాళ్ల బేరానికి రావడం ఇంకా ఎంతో సమయం దూరంలో లేదు. మనం ఎటువంటి బాంబులు పేల్చలేదు, మిసైల్స్ పేల్చలేదు, కేవలం నీళ్ళు ఆపేటప్పటికి అది భారత్ వ్యూహాత్మక పవర్, అది మన నీళ్ళ కెపాసిటీ. నీళ్ళు ఆపేటప్పటికే వాళ్ళు మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. ఒకసారి మనం మధుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధుతో మాట్లాడే ముందు మీ అభిప్రాయాలు ఒక్కసారి మనం కమెంట్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు బుద్ధి వచ్చింది అని కమెంట్స్ చేస్తున్నారు. ఆట మొదలైందని. నిజమే కదా, ఆట మొదలైంది. ఈ ఆటలో జస్ట్ మనం ఏమీ చేయలేదు. చాలా ఇప్పటికే మనకి ప్రపంచ దేశాలు అనుకుంటూ ఉన్నాయి. మోదీ మాట్లాడారు, బీహార్లో ఇంగ్లీష్లో మాట్లాడారు, గుర్తుందా? మోదీ మాట్లాడారు. ఒకసారి కుదిరితే మనం మోదీ మాట్లాడిన బయటను కూడా ఈ సందర్భంగా మీకు వివరిస్తాను. మన భారత ప్రధాని మోదీ మాట్లాడిన బయటను కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడుతున్నాడో చూశారు కదా. మాకు నీళ్లు కావాలి, మాకు గొంతు ఎండిపోతున్నాయి, మాకు ఆ నది పైన రైట్ ఉంది అంటున్నాడు. ఉందా? పాకిస్తాన్కి ఆ నది పైన రైట్ ఉందని మీరు అనుకుంటున్నారా? పాకిస్తాన్కి మనం నీళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నారా? ఒక్కసారి మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పటికంటూ ఉన్నాయి, మాకు ఆ నదిపైన రైట్ ఉందని. మన దేశం నుంచి ప్రవహించే నదులను సర్లే కదా అని ఎక్కువ భాగాన్ని వాళ్ళకి ఇచ్చి, మన దాయాది దేశం కదా అని సర్లే కదా అని వాళ్ళు మనపై దాడి చేస్తున్నప్పటికీ అక్కడ ప్రజల బాగోగులు ఆలోచించి మానవత్వంతో కదా మనం నీళ్ళనిచ్చాం. కానీ మన పైన దొంగ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటి వరకు మన రక్తాన్ని కళ్ళజోడాలనుకున్నారు. మన ప్రధాని బీహార్లో మాట్లాడారుగా, గుర్తుంది కదా. ఆ మాటలు ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆయన ఇంగ్లీష్లో ప్రపంచ దేశాలకు సంకేతం ఇచ్చిన వెంటనే ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి భారతదేశం ఇప్పుడు ఏం చేయబోతోందని. మనం ఇంకా ఏమీ చేయలేదు, జస్ట్ నీళ్లను మాత్రం ఆపాం చాలా వ్యూహాత్మకంగా. భారతదేశం బాంబులతో విరుచుకుపడిపోతుంది, భారతదేశం యుద్ధ విమానాలతో విరుచుకుపడిపోతుంది, భారతదేశం యుద్ధ ట్యాంకులతో విరుచుకుపడిపోతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ జస్ట్ మనం నీళ్లను ఆపాం చాలా వ్యూహాత్మకంగా. ఒక్కసారి మోదీ ఏమన్నారో చూద్దాం. మన ప్రధాని మోదీ బీహార్లో ఏమన్నారో చూద్దాం. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है. विकसित भारत के लिए विकसित बिहार जरूरी है. बिहार में विकास हो और विकास का लाभ यहां हर वर्ग, हर क्षेत्र तक पहुंचे, ये हम सभी का प्रयास है. पंचायती राज दिवस पर इस कार्यक्रम से जुड़ने के लिए मैं एक बार फिर आप सभी का రైట్. మోదీ మాటలు విన్నారు కదా. బీహార్లో మోదీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. భారతదేశం ఏ విధంగా పాకిస్తాన్ కొట్టబోతోంది అని, ఏ విధంగా యుద్ధం మొదలు పెట్టబోతోందని. కానీ ఆల్రెడీ మనం యుద్ధాన్ని మొదలు పెట్టేశాం. ఆ యుద్ధంలో పాకిస్తాన్ అప్పుడే విలవిల్లాడడం మొదలుపెట్టింది. అందుకే పాకిస్తాన్కి నీళ్ల గురించి మాట్లాడుతోంది. మీరు చెప్పండి, ఎప్పుడైనా పాకిస్తాన్ రక్తం గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ నీళ్ల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా?
పాకిస్తాన్ ఎప్పుడైనా దాడుల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, దాడుల గురించి ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి, కానీ నీళ్ల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు పాకిస్తాన్కి నీళ్లు గుర్తొస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచం చూస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని నీళ్ల గురించి మాట్లాడాడు. మా గొంతు ఎండిపోతోంది, నీళ్లు కావాలి, మేము నీళ్ల కోసం ఫైట్ చేస్తామని అంటున్నాడు. ఇప్పుడు నీళ్ల కోసం ఫైట్ చేస్తాడట. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు నీళ్ళు ఇవ్వకపోతే రక్తపాతాన్ని సృష్టిస్తానంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్ పెంచి పోషించిన లష్కరే తోయిబా చీఫ్ అంటూ ఉన్నాడు, పాకిస్తాన్ పెంపుడు కుక్క భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తామని. మేము ఫైట్ చేస్తామంటున్నాడు. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రధాని ఏమంటున్నాడంటే మా నీళ్లు మాకు ఇవ్వకపోతే మేము ఫైట్ చేస్తామని అంటున్నాడు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏం ఫైట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్కి నిజంగా ఫైట్ చేసేంత దమ్ముందా? పాకిస్తాన్కి మనం నీళ్ళు ఆపేస్తే మిలిటరీ యాక్షన్ తీసుకునే దమ్ము పాకిస్తాన్కు ఉందని అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు మనం నీళ్ళు ఆపేసాం, చొక్క నీరు ఇచ్చేదే లేదు అని చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఆప్షన్ ఏంటంటే ప్రపంచ దేశాల ముందుకు తిరిగి దేహి అని అడిగి మాకు భారత్తో నీళ్ళు ఇప్పించండి అని అడగాలి, భారతదేశం దగ్గరకు వచ్చి నీళ్ళు ఇవ్వండి అని అడగాలి. ఇప్పటికీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, నీళ్లు కావాలి, మా గొంతు ఎండిపోతుంది, నీళ్ళు ఇవ్వకపోతే మేము ఫైట్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే పాకిస్తాన్ మనపైన మిలిటరీ యాక్షన్కు దిగుతుందని అనుకుంటూ ఉన్నారా? ఒకవేళ అలా దిగితే పాకిస్తాన్ నిలబడగలదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధుతో మాట్లాడిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన మాటలను కూడా ఒక్కసారి విందాం, మళ్ళీ మాట్లాడదాం. మధు, ఇప్పటికే యుద్ధం ఎలా మొదలవుతుందా అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉంటే ఆల్రెడీ యుద్ధం మొదలైపోయింది, యుద్ధం జరుగుతుంది. మనం సింధు నది జలాలను ఆపేయడమే యుద్ధం అని అప్పుడే పాకిస్తాన్ కూడా అదే మాట అనేసింది ఆల్రెడీ. మీరు సింధు నది జలాలను ఆపేయడాన్ని మేము యుద్ధంగానే తీసుకుంటున్నామని పాకిస్తాన్ అనేసింది. ఇప్పుడు పాకిస్తాన్ గొంతు ఎండిపోతుంది, పాకిస్తాన్ నేల ఎండిపోతుంది. అందుకే పిఎం మాట్లాడుతున్నాడు, మా నీళ్ళు మాకు కావాలి, లేదంటే మేము ఫైట్ చేస్తామని అంటున్నాడు. ఏం ఫైట్ చేస్తాడు? ఇప్పుడు దీనిపై ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్ నిన్న పాకిస్తాన్ లో వాళ్ళకి పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఉగ్రవాదులకు డైరెక్ట్ గా మద్దతు ఇస్తాం, గతంలో తప్పు చేశాం, అమెరికా బ్రిటన్లకు సంబంధించి సహకరించి వారు చెప్పినట్టు చేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని డైరెక్ట్ గా ఒప్పుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిన్న కూడా రెస్పాండ్ అయ్యారు. మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు గుర్తొచ్చాయి నిజంగానే. ఎందుకంటే భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది నీళ్ల విషయంలో, తర్వాత పాకిస్తానీలను తిరిగి భారత్ నుంచి పంపించడంలో, వీసాలు రద్దు చేయడంలో, వాగా సరిహద్దు మూసివేయడంలో, ఇలా వీటన్నిటి ఏకపక్షంగా ముందుకు వెళ్తా ఉంది అంటూ స్టేట్మెంట్ చేశారు. చేస్తున్న సందర్భంలోనే నీటి గురించి గుర్తొచ్చింది. ఇప్పుడు వాళ్ళకి మాకు నీళ్లు అవసరము అంటూ కాలబేరానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మంచినీళ్లు కావాలి అంటూ పాక్ ప్రధాని మాట్లాడుతున్నారు. 25 కోట్ల మంది జనాలకు నీళ్లు కావాలి, నీళ్లే జీవనాధారం అంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నీళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ఇప్పటి వరకు ఈ పాకిస్తాన్ కుక్కలు రక్తం గురించి మాట్లాడాయి, భారతదేశంలో సృష్టించే రక్తపాతం గురించి మాట్లాడాయి. ఇప్పుడు తొలిసారి వాళ్ళకి నీళ్లు గుర్తొస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారు. నీళ్లు ఇవ్వకపోతే భారత్ పైన ఫైట్ చేస్తామంటున్నారు. నీళ్లు ఇవ్వకపోతే మేము భారత్ పైన ఫైట్ చేస్తామంటున్నాడు ఈ ప్రధానితో పాటు ఆ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు కూడా. ఎగ్జాక్ట్లీ నిజంగానే. ఎందుకంటే డైరెక్ట్ గా ఉగ్రవాద మూకలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ క్యాంపులు నడుపుతూ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ డైరెక్ట్ గా ఉగ్రవాదంతో కాంటాక్ట్ ఉండడం, భారత్ పైన దాడి చేయడానికి వారి ఉగ్రవాదులను ఉసిగొల్పినటువంటి సిచ్యువేషన్ ని బహిరంగంగా అనేక వేదికల ద్వారా భారత్ వారిని బట్టబయలుదేసింది, ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇక ఈ రోజు నీటి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మళ్ళీ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్ర మూకల సమూహానికి కేంద్ర నేతృత్వం వహిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ప్రస్తుతం కనిపిస్తా ఉంది. పహల్గామ్ దాడి తర్వాత చాలా ఆగ్రహంగా ఉంది భారత్. సో ఈ నేపథ్యంలో తీసుకుంటున్నటువంటి చర్యలకు పాకిస్తాన్ విలవిలలాడిపోయే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడే మనం నది విజువల్స్ చూస్తా ఉన్నాం. నీరు నిలుపుదల చేయడంతో ఎండిపోయినట్టు కనిపిస్తా ఉంది, అప్పుడే పూర్తిగా నిర్వీర్యమైనట్టు కనిపిస్తా ఉంది. కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ నీటి కటకట ఎదురయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ లో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఉంది, తీవ్ర సమస్య ఉంది, అక్కడ ఉగ్రవాదం పెచ్చుమీరుతుంది. ఈ నేపథ్యంలో నీటి విడుదల చేయకపోవడంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది, అంతర్యుద్ధం వచ్చే సిచ్యువేషన్ ఉంది. పాకిస్తాన్ లోనే ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మద్దతు ఇస్తున్న ప్రభుత్వం పైన. కాబట్టి ఈ రోజు మళ్ళీ భారత్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. రైట్ మధు,
ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు నీళ్లు గుర్తొస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్లో రక్తపాతాన్ని ఎలా సృష్టించాలని ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు నీళ్లు ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ పాకిస్తాన్ పిఎం ఏమంటున్నాడు అంటే నీళ్లు ఇవ్వకపోతే మేము ఫైట్ చేస్తామని అంటున్నాడు. అఫ్కోర్స్ ఆ స్వరం కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ నీళ్లు ఇవ్వకపోతే మేము ఫైట్ చేస్తామంటున్నాడు. ఆ నీళ్లు మా హక్కు అని అంటున్నాడు. సింధు నది జలాలపైన మాకు హక్కు ఉంది, నీళ్లు కావాలి అని అంటున్నాడు. అంటే భయం మొదలైంది వాళ్ళలో. సింధు నది జలాల కోసం ఫైట్ చేయకపోతే పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టబోతున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ న్యూస్ చూస్తున్న మీరు నిజంగా పాకిస్తాన్ పౌరులకు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు పాకిస్తాన్ పౌరులకు మీరు ఒక సూచన ఇవ్వాలి అని అనుకుంటే అఫ్కోర్స్ వాళ్ళు చూస్తారా లేదనేది పక్కన పెడదాం, కానీ వాళ్ళ మద్దతుదారులు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటుంటారు కదా, మన కమెంట్లో కూడా కనిపిస్తుంటుంటారు కదా. ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టక ముందే పాకిస్తాన్ భయపడిందంటే నో అని అంటూ ఉన్నారు కొంతమంది. అంటే ఒక 5%, ఒక 60% ఎక్కడో చోట కనిపిస్తుంటుంటారు పాకిస్తాన్పై జాలి చూపించే వాళ్ళు, పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుంటారు కదా. బహుశా వీళ్ళైనా భారతదేశంలో జరిగే పరిణామాలను మన ప్రజల మనోభావాలను అక్కడికి తీసుకువెళ్ళి చెప్తుంటుంటారు. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం నీళ్ళు ఇవ్వకపోతే పాకిస్తాన్ ప్రజలు ఆ పాలకులు సైనికుల పట్ల ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక్క కమెంట్ చేయండి చూద్దాం. అండ్ పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడు ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను. పాకిస్తాన్ ఒకసారి వీడిని గుర్తు చేసుకోండి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని గుర్తు చేసుకోండి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి అప్పుడే దడ మొదలై భయం మొదలై వాడి భార్య బిడ్డలను సురక్షిత ప్రాంతానికి తరలించేశాడు. అంటే అక్కడ అధికారులు పాలకులు మిలిటరీ వాళ్ళ భార్య బిడ్డలు మాత్రం క్షేమంగా ఉండాలి, భారతదేశంలో మాత్రం ఆడపడుచుల పుస్తెల తాళ్ళు తెగిపోవాలి. ఇది వాళ్ళ దమనకాండ. అక్కడ ప్రజల ఆకలితో అలమటించిపోయినా పర్వాలేదు, పాకిస్తాన్ ప్రజల ఆకలితో అలమటించిపోయినా పర్వాలేదు, భారతదేశంలో ఉన్న ఆడపడుచుల పుస్తెల తాళ్ళు తెగిపోవాలని. అందుకే కదా మనం ఏరి కోరి పురుషులను టార్గెట్ చేసుకుని చంపి అత్యంత హేయమైనటువంటి దాడికి పాల్పడ్డారు. పురుషులను టార్గెట్ చేసుకునే భార్య ముందే భర్త కుప్పకూలిపోతుంటే ఆ భార్య ఎంత ఆవేదన చెందింది, ఎంత ఏడ్చేచి మొరబెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి చెప్పండి మీ పాలకులకంటూ, మీ మోదీకి చెప్పండి, మీ పాలకులకు చెప్పండి అంటూ తుపాకీతో భార్య కళ్ళ ముందే భర్తను చంపేశారు. అంటే మన దేశంలో ఉన్న ఆడబడుచుల పుస్తెల తాళ్ళు మాత్రం తెగిపోవాలి, వాళ్ళకు మాత్రం నీళ్లు కావాలి, వాళ్ళ భార్య బిడ్డలు మాత్రం క్షేమంగా ఉండాలి. అందుకే ఆ ఆర్మీ చీఫ్ వాళ్ళ భార్య బిడ్డలను సురక్షిత ప్రాంతాలకు తరలించేశాడు. బహుశా వాళ్ళు కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఒకవేళ మనం నీళ్ళు ఇవ్వకపోతే జరగబోయేది ఇదే. పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ పాలకులను తరిమి కొట్టబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ సైనికులను పాలకులను తరిమి కొట్టబోతున్నారు. బహుశా వాళ్ళ దాడులు భరించలేక ఇదే సైనికులు సొంత ప్రజల ప్రాణాలను కూడా తీసే అవకాశం ఉంటుందేమో. తిరగబడే సొంత ప్రజల మీద కూడా తోటాలు ఎక్కిపెట్టే దుర్మార్గమైన స్థితికి దిగజారాల్సి వస్తుందేమో పాకిస్తాన్లో. ఇప్పుడు మీరు పాకిస్తాన్ పౌరులకు ఏం చెప్పాలనుకుంటున్నారు భారత పౌరులుగా? ఒక్కసారి మీ కమెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీరు ఆ కమెంట్ను చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు ఆ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మాట్లాడిన పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడే మాట్లాడారు, ఒక్కసారి చూద్దాం. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.